దేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితి గురించి చర్చించడం జరిగింది. స్థూలంగా ప్రతినిధులందరూ చెప్పింది ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొంత మెరుగైన స్థానాలు సంపాదించుకోవడం ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తిష్ట వేయాలని, పాగా వేయాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఎదుర్కోవడం తక్షణ కర్తవ్యం. ఆ రకంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడకుండా, దాని ఆశలు నెరవేరకుండా చేయడం అనేది ముఖ్యమైన రాజకీయ కర్తవ్యం అని చెప్పేసి విస్తృత సమావేశం భావించింది. అందుకోసం సిపిఎం తన శక్తి మేరకు కృషి చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. తెలంగాణలో మా పార్టీ యొక్క బలాన్ని వాటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మేము ఒక్కరమే ఈ రకమైన కర్తవ్యాన్ని నిర్వహించగలిగిన పరిస్థితి లేదు. వామపక్షాలన్నీ కలిసి కూడా నిర్వహించగలిగిన పరిస్థితి లేదు. అందుకనే మా బలాన్ని, మా రాజకీయ ప్రచారానికి వీలుగా ఒక స్థానం లేదా 2 స్థానాలు, సాధ్యమైనంత వరకు ఒక స్థానంలోనే పోటీ చేసి మిగతా స్థానాలన్నింటిలోనూ బీజేపీని ఓడించేదానికి ఇండియాలో భాగస్వాములుగా ఉండే పార్టీలకి మద్దతు ఇచ్చి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని దాని విధానాలను ఎండగట్టాలని చెప్పేసి పార్టీ విస్తృత సమావేశం భావిస్తుంది. ఈరోజు కేంద్రంలో మోడీ గారు, బీజేపీ చాలా ఆర్భాటమైన ప్రచారం చేస్తున్నారు. తమ సొంతంగా 370 వస్తాయని, అందరం కలిపి మిత్రులందరితో కలిపి 400 సాధిస్తామని చెప్పేసి చాలా బడాయి కబుర్లు చెప్తున్నారు. ఇది ఎలా ఉందంటే, వాజ్పేయి గారి హయాంలో షైనింగ్ ఇండియా అని చెప్పేసి, మెరిసే భారతదేశం అని చెప్పేసి ఆ రోజు విస్తృతంగా ప్రచారం చేశారు, వదలగొట్టారు. ఆ రోజు శృంగభంగం జరిగింది బీజేపీకి. ఈరోజు కూడా మోడీ గారికి అటువంటి శృంగభంగమే జరగబోతుంది. ఇండియా కూటమిలో సర్దుబాట్లు సక్రమంగా జరగడం అనేది ప్రారంభమైంది. ఇంతకుముందు కొన్ని వైరుధ్యాలు, తగాదాలు అవన్నీ మీడియాలో కూడా వచ్చినాయి. వాటి మూలంగా ఇవి అస్తవ్యస్తం అయిపోతుంది కాబట్టి మాకు ఎదురే లేదనుకుని బీజేపీ అంది. ఈరోజు యూపీలోను, ఢిల్లీలోను వరుసగా ఒక్కొక్క రాష్ట్రంలో సయోధ్యగా సీట్లు సర్దుబాట్లు జరుగుతున్నాయి. ఆ రకంగా దేశవ్యాప్తంగా ఒక ఉమ్మడి శక్తి బయలుదేరి ఈరోజు మతోన్మాద శక్తుల్ని ఢీకొనేదానికి సిద్ధమవుతుంది. అందుకని ప్రజలందరూ కూడా అటువంటి కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, అలాగే దేశ ఆర్థిక సార్వభౌమత్వం, అన్నిటికన్నా రాష్ట్రాలను హక్కులు కాలరాచే పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం వదిలించుకోకపోతే దేశ సమైక్యతకి, దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి చాలా నష్టం అని చెప్పేసి అందరూ భావించి, ప్రజలు అనేక కారణాల రీత్యా ఈరోజు ప్రజలందరూ బీజేపీ పీడ వదిలించుకోవాలని ఉన్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. వారందరి సహకారం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఈరోజు అధికారంలో ఉన్నది. ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం గత 10 ఏళ్లలో చేసింది. పక్కన ఉండే కర్ణాటకలో ఉండే సిద్ధరామయ్య గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన ఢిల్లీలో ధర్నా చేశారు. సిపిఎం ముఖ్యమంత్రి విజయన్ గారు కూడా అక్కడ వాళ్ళ ప్రభుత్వం తరఫున ధర్నా చేశారు. ఇక్కడ కూడా నేను ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక శ్వేతపత్రం ప్రకటించండి. కేంద్రం ఏ రకంగా తెలంగాణకి అన్యాయం చేసిందో, బీజేపీ చేసిన వాగ్దానాలు తెలంగాణ రాష్ట్రానికి అమలు జరపకుండా ఏ రకంగా ద్రోహం చేసిందో ఇవన్నీ కూడా ఈరోజు చెప్పాలని చెప్పేసి, బహిరంగపరచాలని చెప్పేసి కోరుతున్నాం. అందుకు అవసరమైతే ఒక శ్వేతపత్రం ప్రకటించండి. తమ యొక్క నిరసన కూడా తెలియజేయండి. ఈరోజు మూసీని ఒక ప్రతిష్టాత్మకమైన ఒక నదిగా తీర్చిదిద్ది చాలా సుందరాంగంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు. మరి గంగా నది ఇటువంటి వాటన్నిటికీ కేంద్ర ప్రభుత్వమే శుద్ధి చేయడానికి డబ్బులు ఇస్తున్నాయి. మూసీ శుద్ధి చేయడానికి డబ్బులు ఎందుకు ఇవ్వదు? ఇవ్వాలని కనీసం మనం అడగాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా నుంచే ఖర్చు పెట్టి సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావిస్తున్నట్టుగా పత్రికల్లో వస్తున్నాయి. లేదా మూసీ నదిని ప్రైవేట్ వాళ్ళకన్నా ఇచ్చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తుంది. అది సరైనది కాదు. అందరం కలిసి మూసీ నది ప్రక్షాళనకి, అలాగే దాన్ని సుందరంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సాధించేదానికి కూడా కృషి చేయాల్సి ఉంది. ఆ రకంగా చేయడం ద్వారా ఈరోజు బీజేపీని ప్రజలు ప్రశ్నించేట్టుగా చేయడం ద్వారా దానికి తెలంగాణలో నూకలు లేకుండా చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఆ రకంగా ముందుకు రావాలని. అలాగే బీఆర్ఎస్ కూడా ఇప్పుడు తేల్చుకోవాలి, ఎటువైపు ఉంటావు? బీజేపీ వైపున ఉంటావా, లేకపోతే దానికి దూరంగా ఉంటావా? ఈరోజు ఇండియా కూటమిలో చేరితే చాలా బాగుండేది, చేరలేదు, దూరంగా ఉంటాను. ఎందుకు దూరంగా ఉంటుంది? బీజేపీ తోటి మిలాఖత్ కావడానికి దూరమా, లేకపోతే పోరాటానికి దూరమా తెలుసుకోవాలని. బయట ఉంటే ఉండండి, కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఈ తెలంగాణలో
ఆ పార్టీ కూడా పోరాడాలి. ఇప్పుడు అటువంటి సూచనలు ఏమి కనపట్టలేదు. అందుకని ఆ విషయంలో కూడా స్పష్టంగా ప్రకటన చేయాలని చెప్పేసి అటు బండి సంజయ్ గారు, అటు బీజేపీ వారు మేము బీఆర్ఎస్ని ముట్టుకోమని వాళ్ళు చెప్తున్నారు తప్ప బీఆర్ఎస్ వైపు నుంచి అటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. అటువంటి స్పష్టమైన ప్రకటన చేసి బీజేపీని రాకుండా ఈ రాష్ట్రంలో పునాదులు లేకుండా చేసేసానికి అది కూడా ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం.